కృష్ణా జిల్లా గుడివాడ తెలుగుదేశం పార్టీ ప్రజావేదికలో టీడీపీ ఇన్ఛార్జి వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సంస్కరణలు ఆద్యుడని, బడుగు బలహీన వర్గాలు దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోధుడు అంబేద్కర్ అని తెలిపారు. దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో పాటు సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమన్వయం చేకూర్చేందుకు కృషి చేసిన రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు దింట్యాల రాంబాబు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరూ దయచేసి 2 నిమిషాలు అక్కడ మన జీవితాల్లో వెలుగు నింపిన అతి ముఖ్యమైన నాయకుడికి మనం నివాళులు అర్పిస్తున్నాం. ప్రతి ఒక్కరూ దీని మీద ధ్యాస పెట్టాల్సిందిగా కోరుతున్నాం. మనం 2 నిమిషాల తర్వాత మనం ఇష్టం వచ్చేది మాట్లాడుకోవచ్చు. మిమ్మల్ని అందరూ ప్లీజ్ దయచేసి ఇక్కడ దృష్టి పెట్టండి. మనకి రాజ్యాంగం ప్రసాదించిన వ్యక్తి, అలాగే మనం పూర్తిగా స్వేచ్ఛగా చేయగలిగేట్టుగా మనకు అన్ని హక్కులు ఇచ్చిన వ్యక్తి. ఇంతకు ముందు భయంకరమైన రాజ్యాంగం నుంచి మనం ముందుకు వచ్చి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో మనం స్వేచ్ఛగా బతుకుతున్నాం. మొదటి వరకు అంతటి మహానుభావుడికి మనం ఇచ్చే నివాళి ఒక్కరోజే ఇస్తున్నాం. ఆ ఒక్కరోజులో కూడా మా అయితే అడగంటుంటుంది. అందరినీ ఇక్కడ శ్రద్ధగా పెట్టమని చెప్తున్నాను. ప్లీజ్ దయచేసి ఈ ఒక్కరోజు మాత్రం దయచేసి నిజంగా నివాళులు అర్పించండి. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ మాట్లాడుతారని మీరందరూ కూడా మీరు ఇక్కడ శ్రద్ధ పెట్టి చూడాల్సిన మాట్లాడుతున్నాం. జగన్మోహన్ కూడా సరిగ్గా అందరం ఈ రోజు అతి ముఖ్యమైన రోజు. ఎందుకంటే ఆయనే పుట్టకపోతే నిజంగా అలా మనం ఆలోచించుకుంటేనే చాలా దారుణంగా ఉంటుంది. అలాంటి వ్యక్తిని మనం స్మరించుకుందాం. మన పండగ వాతావరణం నెలకొంది. మన ప్రజావేదికలో ఈరోజు ఇంత బాగా